హాయ్, వెల్కమ్ టు నవవార్తల నా ఇష్టం. నేను సింగపూర్ సీఈఓలతో అభివృద్ధి ప్రణాళికలపైన చర్చించాను. ఆ వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీతో పంచుకోవడానికే ఈ ప్రోగ్రాంలోకి వచ్చాను. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎటు చూసినా సరే సింగపూర్లు ఆ మాదిరిగా అన్ని సింగపూర్లే కనిపిస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, టోటల్ గా 16 సింగపూర్ నిర్మాణాలకు ఒకే కొబ్బరికాయ కొట్టి మరీ ప్రారంభిస్తారు. వీటి నిర్మాణం కోసం నేను సింగపూర్ లోని కన్సల్టెన్సీలతో మాట్లాడుతా ఉన్నాను. వారితో చర్చల తర్వాత నాకు కేసీఆర్ కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు ఒక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. ఫాలో ద హెడ్లైన్స్ ఫస్ట్. సింగపూర్ మోడల్తో మనం ఇంటర్నేషనల్ లెవెల్కు, అందుకే కేసీఆర్ బదులు హుస్సేన్ సాగర్ మేకప్. తెలంగాణలో మాదిరిగా మనకు లేదు స్ట్రాంగ్ అపోజిషన్, వ్యూహాత్మక తప్పిదాలతో ఆపోసోపాలు పడుతున్న జగన్. హెరిటేజ్ పాలపై టీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం, మనల్ని మిల్క్ ప్యాకెట్లతో కొట్టాలని చెప్పని కూడా వాళ్ళ రాజకీయ అవివేకం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. మనం సింగపూర్లో ఉన్నదన్నట్టుగా ఏపీలో దించబోతా ఉన్నాం. మనం కట్టే రాజధానిని చూసి దేశంలో ఉన్న వాళ్ళంతా అవాక్ కావాల్సిందే. నా గ్రాఫిక్ డిజైన్ చూసి పక్క రాష్ట్రం వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడతా ఉంది. అందుకే మనల్ని కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. అయినా సంతోషం, అభివృద్ధిలో నాతో పోటీకి వస్తానంటే నేను ఎప్పుడైనా సరే ఆహ్వానిస్తాను. అంతేగాని కామెడీగా వెటకారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, అది వాస్తవం. అరే ఏందే నీ డిజైన్ నేను కాపీ కొట్టినానా? ఇగో గా హుస్సేన్ సాగర్ గ్రాఫిక్ ని నేను ప్రమాణ స్వీకారం చేయక మునిపి తయారు గిట్లా చేపించుకున్నా. నువ్వు నాది గిట్లా కాపీ కొట్టి నన్నే అంటావునవా? వారేవా ఏదా కట్టవా కట్టు చూస్తాం. నువ్వు ఏ పాటి సింగపూర్ కడతావు ఏందో మాకు ఎరకలేదనుకున్నావా? ఇగో నేను నీకంటే బ్రహ్మాండమైన గ్రాఫిక్ ఇట్లా చేపించుకుని వచ్చిన. ట్యాంకు మండ మొత్తం ఖాళీ చేపిస్తావనా? గా తర్వాత నీళ్లు పాల్లాగా తయారు చేపిస్తాం. గప్పుడు చూడు నీ బొమ్మ బాగుంటుందా నా బొమ్మ బాగుంటుందో. చూడమ్మా, ఇక్కడ ఎవరి బొమ్మ బాగుంటుందనేది పాయింట్ కాదు. నేను ఆల్రెడీ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీలతో మాట్లాడాను. భారీ టవర్స్ కట్టిస్తాను. ఇక హైదరాబాద్ ఒక్కటే సింగపూర్ అవుతుందేమో, నేను జిల్లాకు ఒకటి కట్టిస్తాను. అందుకే చెప్తా ఉన్నా, ఎప్పటికైనా సరే నా కాన్సెప్ట్లు కాపీ కొట్టకుండా సొంతగా ఏమైనా ఉంటే ఆలోచించుకో. నేను గ్రాఫిక్స్ ప్రజలకు చూపించానని నువ్వు కూడా చూపించడం చూస్తా ఉంటే చిన్నపిల్లల పోటీ పడ్డట్టుగా అనిపిస్తా ఉంది. అందరూ కామెడీ అనుకుని నవ్వుతారమ్మా. ఎప్పటికైనా కొద్దిగా ఎదిగితే బాగుంటుంది. ఆ మాదిరిగా ముందుకు పోవాలి. ఏ ఉక్కు చంద్రబాబు, నువ్వు విపరీతమైన కామెడీ గిట్లా చేయకు. నేను గుడిసెలు గిట్లా స్లమ్ ఏరియాలు ఖాళీ చేపించిన, పెద్ద పెద్ద టవర్లు గిట్లా కట్టిపిస్తావునా? అసలు స్లమ్ ఏరియాలనే ఖాళీ చేపించి అందరికీ ఒకేసారి 100 అంతస్తుల బిల్డింగ్లకు మారుతా. ఆ తర్వాత సింగపూర్ కాదు, వాషింగ్టన్ మన ముంగట దిగిదుడిపి మొదలు అది గిట్లా యాది పెట్టుకో. వణిక్కమప్ప చంద్రబాబు నాయుడు. ఐఆమ్ సింగపూర్ కన్సల్టెంట్ అయ్యర్దా మాట్లాడదా ఉండా. నాకుదా తెలుగు కూడా వచ్చును. మీకు ఏ టైప్ డిజైన్ కావాలన్నా ఇట్టే ఇచ్చేస్తానప్ప. గ్రీన్ సిటీ, స్మార్ట్ సిటీ ఏదైనా ఓకే. సింగపూర్ కంటే కొత్త టెక్నాలజీతో సరికొత్త డిజైన్ కట్టి చూపించి పూడుస్తా. మీ మీ పక్క స్టేట్ ఫ్రెండ్ కేసీఆర్ కూడా కొత్త బిల్డింగ్స్ దా కడతా ఉన్నాడని విన్నాను. మీరు మాకు దా కాంట్రాక్ట్ ఇప్పిస్తే 2 స్టేట్స్ పేరు చెప్పుకుని 100 ఏళ్లకు సరిపడా పని చేసుకుంటా. వాట్ డు యూ సే మిస్టర్ నాయుడు సార్? చూడండి అయ్యర్ గారు, మీకు కేసీఆర్ గురించి సరిగా తెలిసినట్లేదు. కుడి కన్నుతో కన్నుగొట్టి ఎడమ కన్నుతో పిలుస్తాడు. ఆయన పిత్తలాటక మనిషి. మీకు ఆయనతో వర్కౌట్ అవ్వదు. కానీ ముందు మన డిజైన్లు ఓకే చేసుకుందాం. ఆయన సంగతి మా టీడీపీ వాళ్ళ అసెంబ్లీ సమావేశాల్లో బ్రహ్మాండంగా చూస్తా ఉన్నారు. ఇక ఈ అయ్యర్ కొత్త ప్రాజెక్టుల మీద కనుబడినట్టుగా అనిపిస్తా ఉంది. అందుకే ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవడం అవసరం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తల నా ఇష్టం. ఇక సింగపూర్ విషయాల గురించి చెప్పాలంటే ఒక్కో ఏరియాకు ఒక్కో ప్రణాళిక మన దగ్గర ఉంది. అన్నిటినీ చక్కగా అమలు చేసేందుకు నేను ప్లాన్స్ చేస్తా ఉన్నాను. కానీ కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తూ రైతులను భయపెడతా ఉన్నారు. వారిని మీరు పట్టించుకోవద్దు. వాళ్ళు చేసేదంతా కొత్త సినిమాలో పాత కామెడీ లాగా ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ కూడా అవసరం లేదు. పూర్తి నాది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా కామెడీ ఎప్పుడు మీకు పాతగానే ఉంటుంది. మీ మాదిరిగా సింగపూర్ వెళ్ళి కొత్తగా నేర్చుకోవడం మాకు అలవాట్లేదు. మీరు ఇక్కడ చూపించిన గ్రాఫిక్స్ చూసి ఆ తర్వాత నాకు హాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపిస్తా ఉంది. మీరు కనుక దాన్ని ఆస్కార్కు పంపిస్తే
యానిమేషన్ విభాగంలో మీకే అవార్డు వస్తుంది. అంత అద్భుతంగా బొమ్మ చూపించారు. ఇంకా ఎన్ని రోజులు ఈ హైటెక్ డబ్బా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏయ్ చూడమ్మా జగన్, నువ్వు కాలంతో పాటు అప్డేట్ అవ్వు, అదే నీతో వచ్చిన ప్రాబ్లం. అదే నన్ను చూడు, ఎప్పటికప్పుడు ట్విట్టర్ ఫేస్బుక్ తో చెలరేగిపోతా ఉన్నాను. ఇంతవరకు నీకు 1,00,000 కోట్ల బ్యాంక్ అకౌంట్ తప్పితే జీమెయిల్ లో కూడా అకౌంట్ లేనట్టుగా అనిపిస్తా ఉంది. అలాంటిది నువ్వు నా గ్రాఫిక్స్ గురించి సెటైర్లు వేయడం హాస్యాస్పదంగా ఉందమ్మా. అందుకే నువ్వు ప్రతిపక్షంగా కూడా వేస్ట్ అని హెడ్లైన్ లోనే చదివాను. ఆ విషయాన్ని గుర్తుంచుకో. అయ్యా సింగపూర్ నాయుడు గారు, ఒకవైపు జనం అల్లాడుతూ ఉంటే మీరు 2 విమానాల్లో సింగపూర్ వెళ్ళి ఎలా బిల్డప్ ఇస్తున్నారో నాకు తెలియదని చెప్పి అనుకుంటున్నారా? మా బాస్ జగన్ కంటే కూడా మీ గురించి నా దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. మీ మీద రాతో నిఘా వేయాలని కూడా నేను లెటర్ రాశాను. మీరు సింగపూర్ లో ఏం చేస్తున్నారో కూడా నేను జేమ్స్ బాండ్ మాదిరిగా అన్ని కనిపెడుతున్నా. మీ టీమ్ లోనే నా మనిషి ఉన్నాడు, నాకు అన్ని తెలుస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఓడిపోయిన దగ్గర నుండి నీకు మొత్తం పార్టీలు పాడైపోయినట్టుగా అనిపిస్తా ఉంది. అంబటి 4 రోజులు ఆగమ్మా. మీ మీద, మీ బాస్ మీద ఏపీ ఇంటెలిజెన్స్ తో పాటు అమెరికా FBI తో కూడా నిఘా పెట్టిస్తాను. కొద్దిగా నేను సింగపూర్ డిజైన్ లో బిజీగా ఉన్నాను. నీతో నేను ఇప్పుడు ఎకసికాలాడే పొజిషన్ లో లేను. ఆ విషయాన్ని గుర్తుంచుకో. నాకు మొత్తం తెలుసు బాబు గారు. మీరు మీ బ్యాచ్ అంతా అక్కడ హోటల్ గడుతూ ఉన్నారు. మీ మూలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుంది. ఇంతటి ప్రపంచ ద్రోహం చేస్తున్న మీ మీద కేసులు పెట్టాలని ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంకులు కూడా లేఖలు రాస్తూ ఉన్నా. ఇది వాస్తవం. హే ఎవరమ్మా టెక్నికల్ పిచ్చగా మాట్లాడే వాళ్ళని నా లైవ్ లోకి తీసుకోవద్దు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. చూడండి అల్లుడు గారు, మీరు అంబటి నోరు మూయించగలరేమో గాని నా నోరు మూయించలేరండి. మీరు సింగపూర్ వెళ్ళినది ఎందుకో నాకు బాగా తెలుసు. కానీ నే చెప్పనుగా, మా అంబటికి ఆవేశం కాబట్టి అరిచాడు. నేను మాత్రం అలా కాదండి, సమయం చూసుకుని మాట్లాడతాను. మా జగన్ బాబును మీరు ఎంతలా తీసి పారేసినా కూడా ఆయనలో ఉన్నది వాళ్ళ నాన్న రక్తం అండి. అటు దేవుడు చూస్తున్నాడు. ఆ విషయం మర్చిపోకండి అల్లుడు గారు. కొడుకుకి బ్లడ్ తండ్రి నుండే వస్తుంది, ఆ మాత్రం మాకు తెలుసు. ఇక మన హెరిటేజ్ పై టీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తా ఉంది. ఇక మన రేవంత్ రెబల్ స్టార్ లా రెచ్చిపోతా ఉన్నాడు. తెలంగాణ నేతలకు మన బూస్టింగ్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ మాదిరిగా ముందుకు పోవాలి. ఏంటిదయ్యా ఉండేటిది? తెలంగాణలో మీ హెరిటేజ్ పాలు మొత్తము నీళ్లు ఉన్నాయి. చాయ్కు కూడా పనికి రాకుంటున్నవి. గండ్లా డిటర్జెంట్లు ఉన్నాయంట. బట్టలు ఉతికే సబ్బు నూరుగు వేస్తే చిక్కగా అవుతాయి అనుకుంటున్నారు. ఇక మీ టీడీపీలు ఎంత అరిచినా గాని ఊకునేది లేదు. ఇంకా మా కేసీఆర్ అన్నకు కోపం గిట్లా వస్తే నీ పాలన్నీ బంద్ గిట్లా అవుతాయి. ఇక నీ పాలు ఫ్రీగా దాగి మీ పార్టీ వాళ్ళు తెలంగాణలో అరిస్తే ఊకుంటాం అనుకుంటున్నారేమో. గిట్లనే చేస్తే మొత్తమే సస్పెండ్ గిట్లా చేసేస్తాము. ఓహో, ఈవిడ కాబోయే మినిస్టర్ అనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతా ఉంది. సరే, ఎక్కడతో ఈ వార్తలు ముగించాల్సి వస్తా ఉంది. జై తెలుగుదేశం, జై జయ మన సింగపూర్ ప్లాన్లు.